శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. ఈ అలవాట్లలో ఒక్కటి ఉన్నా మీరు పేదవారవుతారు. చాణక్య నీతి ప్రకారం జీవితంలో కొన్ని అలవాట్లు మనల్ని పేదవారిగా చేస్తాయి. ఎంత కష్టపడినా ఫలితం ఉండదు. చాణక్యుడు చెప్పిన ఆ విషయాలేంటో తెలుసుకుందాం. ధనవంతులు కావాలని అందరికీ ఉంటుంది. దానికోసం చాలా కష్టపడతారు. అయితే ధనవంతులుగా ఉండేందుకు కొన్ని విషయాలు పాటించాలి. ధనవంతులుగా జీవితం సాఫీగా సాగిపోతుంది. కానీ తెలియక చేసే పనులు కూడా మీరు పేదవారు అయ్యేలా చేస్తాయి. చాలాసార్లు తెలిసి లేదా తెలియక చేసే కొన్ని తప్పులు ధనవంతుడు కాకుండా అడ్డుకుంటాయి. చాణక్య నీతిలో అలాంటి కొన్ని విషయాలు ప్రస్తావించాడు. ఆ వ్యక్తి వెంటనే అలాంటి అలవాట్లను విడిచిపెట్టాలి. లేకుంటే ధనవంతులు కావాలనే కల ఎప్పటికీ నెరవేరదు. ఈ అలవాట్ల వల్ల కుటుంబం కూడా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. మిమ్మల్ని పేదలుగా మార్చే తప్పులేంటో చూద్దాం. కష్టపడి పనిచేసి ప్రతిఫలాన్ని పొందేవారు కొందరు ఉంటారు. కానీ జీవితంలో సరిగ్గా లేక ఖాళీ చేతులతో మిగిలిపోతారు. వీటన్నిటి వెనుక వారి చెడు అలవాట్లు ఉంటాయి. మనిషి తన అలవాట్ల వల్ల నాశనం అవుతాడు. సంపదకు విలువ ఇవ్వకపోతే డబ్బు ఉండదు. అటువంటి పరిస్థితుల్లో ధనవంతుడు కూడా పేదవాడు కావటానికి ఎక్కువ సమయం పట్టదు. చాణక్యుడు తన సూత్రాలలో మనిషిని పేదవాడుగా మార్చే కొన్ని విషయాలను పేర్కొన్నాడు. అందులో మొదటిది, రాత్రిపూట వంటలను ఉంచవద్దు. వండిన వంటలను రాత్రిపూట వదిలేయటం లక్ష్మీదేవిని అసంతృప్తికి గురి చేస్తుంది. ఇలా చేయటం వల్ల కుటుంబంలో పేదరికం వస్తుంది. అలాంటి ఇంట్లో ఎంత కష్టపడినా డబ్బు నిలవదు. చాణక్య నీతి ప్రకారం స్త్రీలను అవమానించే, వారి భార్యలను గౌరవించని వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ నివసించదు. మీ జీవితంలో సంపద కావాలంటే స్త్రీలను గౌరవించండి. 3. ఇతరులను దూషించే, అవమానించే వారికి జీవితంలో డబ్బు కొరత ఉంటుంది. విరోధులు ధనవంతులైనప్పటికీ వారి చెడు అలవాట్ల వల్ల వారు పేదలుగా మారటానికి ఎక్కువ సమయం పట్టదు. అహంకారం, మోసం ఒక వ్యక్తిని నాశనం చేసే అలవాట్లు. సాయంత్రం లేదా రాత్రి ఎవరికైనా మజ్జిగ, పెరుగు, పచ్చళ్ళు వంటి పుల్లటి వస్తువులను పెడితే లక్ష్మీదేవి ఇంటి నుండి బయటకు వెళ్తుందని చాణక్యుడు చెప్పాడు. సాయంత్రం పూట ఉప్పు ఎవరికి ఇవ్వకూడదని తెలిపాడు. లేకుంటే లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. సర్వే జన సుఖినో భవంతు.